అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్లకు శనివారం కారు దూసుకెళ్లడంతో ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ 48 ఏళ్లు మృతి చెందిన ఘటనపై ఆయన సోదరులు అబ్దుల్లా సుధాకర్ ఆదివారం కూసుమంచి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ సోదరుడు శ్రీనివాస్ తలా ముఖంతో పాటు ఎడమ చేతిపై గాయాలున్నాయని, గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ నాగరాజు తెలిపారు. శ్రీనివాస్ మృతదేహానికి నెలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి సోదరులకు అప్పగించగా వాళ్ళు నంద్యాల జిల్లాలోని స్వగ్రామం అల్లూరుకి తీసుకెళ్లారు. కారులో నుంచి ఒడ్డుకొచ్చి పారిపోయిన వ్యక్తి కోసం గాలిస్తున్నామని, విచారణ వేగవంతం చేసి త్వరలోనే కేసును ఛేదిస్తామని పోలీసులు చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి ఉక్కు తుక్కు అంటూ జగన్ హయాంలో అడ్డగోలుగా దోపిడీ, 100 కోట్ల విలువైన 16,000 టన్నుల స్టీల్కు తుప్పు, పేదలేళ్ల నిర్మాణం పేరిట ఎన్నో అక్రమాలు, మార్కెట్ కంటే అధిక ధరకు స్టీల్ కొనుగోలు, 2022లో 1,91,812 టన్నుల సేకరణ, కంపెనీలకు 10.28 కోట్లు దోచిపెట్టిన వైరం, 350 కోట్లు ఇతర మెటీరియల్ ఎక్కువ రేట్లకు, కంపెనీల నుంచి అధికారులకు కమిషన్లు, విజిలెన్స్ నివేదికల వాస్తవాల వెలుగులోకి ఆ మెటీరియల్ కూడా చాలా వరకు పక్కదారి, మిగిలి ఉన్నవి వినియోగించుకోలేని దుస్థితి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.